నీవు నన్ను చూసిన సమయం ఆనందకరమైనది. నేను నిన్ను చూసే అవకాశం వచ్చినప్పుడు అది మరింత ఆనందకరం అవుతుంది. ఈ వాక్యానికి ఎంతో అర్థం ఉంది. ఆ అర్థంలో దానిని తీసుకోవచ్చు. నేను నిన్ను మొట్టమొదటిసారి చూసినప్పుడు నీలో అనేక విషయాలు కలగలిసిపోయి ఏకత్వంలో బహుళత్వం ఉన్నట్లు కనపడింది. పదార్థం ఆత్మతో కలియడం వల్ల ఏర్పడిన ఫలితమే ఈ అస్తిత్వం అనడంలో సందేహం లేదు. కాని మరొక విషయం కూడా ఉంది. ఒక ఇంటిలో వస్తువులన్నీ తల్లక్రిందులుగాను అంతా చిందరవందరగాను ఉంటే, మరొక ఇంటిలో అన్ని వస్తువులు సక్రమరీతిలో బాగా అమర్చబడి ఉన్నాయనుకోండి. సహజంగా మొదటిది అస్తవ్యస్త స్థితిలో ఉందని, రెండవది క్రమభంగం లేకుండా సవ్యంగా అమర్చిన స్థితిలో ఉందని చెబుతారు. మనం నివసించే ఈ గృహం అంటే మన ఈ శరీర నిర్మాణ విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. అందులో అనేక వస్తువులు ఉన్నాయి. వివిధ అవయవ భాగాల చర్యల ఫలితాల రూపంలో అవి ఈ శరీర నిర్మాణంలో ఉన్నాయి. వాటిని వాటి స్వీయ ప్రవృత్తి, అభిరుచులకు అనుగుణంగా స్వతంత్రంగా పనిచేసేటట్లు విచ్చలవిడిగా వదిలివేస్తే వాటి చర్యలు కూడా క్రమం తప్పి అస్తవ్యస్తంగా ఉంటాయి. అందువల్ల వాటిని అదుపులో ఉంచటానికి శక్తివంతుడు, సమర్థవంతుడు అయిన వ్యక్తి కావాలి. సామాన్యంగా ఇది అనేక సందర్భాలలో లోపిస్తుంది. ఈ విషయంలోనే మనం అస్తవ్యస్త స్థితిలో ఉన్న గృహంలాంటి స్వరూపాన్ని కనబరుస్తున్నాం. నీవు నా వద్దకు తొలిసారి వచ్చినప్పుడు నీ విషయం కూడా అంతే. సామాన్యంగా అనేక మందిలో ఇలా జరుగుతూ ఉంటుంది.